ఈసారి పాలకూర తెచ్చినప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా పాలక్ రసంని ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ చూపిస్తాను రండి. ముందుగా శనగపిండిని లైట్గా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లో టమోటా అలానే ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా వేసుకొని మిక్సీ పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్లో లైట్గా ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న పాలకూరను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. పాలకూర ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని ఇదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న తెల్లగడ్డలు అలానే ఒక ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసుకోలేకపోతే చాపర్లో అన్నా వేసుకొని లేకపోతే మిక్సీలో పల్స్లో అన్నా వేసుకొని తీసుకోండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కారము, ఉప్పు, పసుపు అలానే ధనియా పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోండి. అలానే నేను ఇది మాడకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో నుంచి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులో నుండి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ పాలకూరను కూడా వేసుకొని ఇది మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం రోస్ట్ చేసుకున్న శనగపిండిని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. అలానే మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. సాల్ట్, కారం ఏదన్నా సరిపోకపోతే చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని ప్లేట్ క్లోజ్ చేసేయండి. ఇది ఉడికేలోపు మనం తడకా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా గీ ఆయిల్ హీట్ చేసుకొని ఇందులోనే జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న తెల్లగడ్డలు అలానే పచ్చిమిర్చి, కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కారం యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది చూడండి మంచిగా ఆయిల్ పైకి తేలిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా గరం మసాలా, కసూరి మేతి, ఈ తడకా కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అంతే అండి, పాలక్ లస్సుని రెడీ అయిపోతుంది. ఇది చపాతీలో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నచ్చితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.